ఒకసారి వాల్టైర్ జీవితానికి వెళ్దాం. థర్డ్ పాయింట్కి వద్దాం. హూ ఈజ్ వాల్టైర్? హిస్ ఒరిజినల్ నేమ్ ఇస్ ఎ ఫేమస్ సోషల్ సైంటిస్ట్ ఇన్ ఫ్రాన్స్ అండ్ బ్రిటన్ రీజన్స్ ఇన్ అరౌండ్ 18th century బిగినింగ్. జస్ట్ బైబిల్ గ్రంథం అప్పటికొచ్చి 150 సంవత్సరాలు పూర్తిగా ఇంగ్లీష్ భాషలోకి వచ్చి ప్రపంచంలో వ్యాస్ట్గా అందుబాటులోకి వచ్చి ఈయనేమన్నా అంటే నామరణం తర్వాత ఒక 100 సంవత్సరాలకి బైబిల్ కనబడదు, అదొక జస్ట్ మ్యూజియం పీస్ లాగా ఉంటుంది అన్నాడు. ఈయనకి ఏమైందో చూద్దాం ఒకసారి. ఎంత గ్రేట్ పర్సన్ అంటే తర్వాత ఈయన ఎండి వాల్టైర్గా పేరు మార్చుకున్నాడు. ఈయన అసలు పేరు ఫ్రాంకోయిస్ మ్యారీ అరోయిట్, తండ్రి పెట్టిన పేరు. తండ్రికి ఇతనికి చిన్ననాటి నుంచి వివాదం ఉండటం వల్ల ఈ కంప్లీట్లీ చేంజ్డ్ హిజ్ నేమ్. ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, నేను కూడా రిలీజియన్ ఒప్పుకోను, మత సంస్థలను పెద్దగా ఒప్పుకోను, ఆ సిద్ధాంతాలు కట్టుబడే వాళ్ళని అసలు ఒప్పుకోను. ఈయన వాల్టైర్ వాజ్ ఎ వర్సటైల్ అండ్ ప్రాలిఫిక్ రైటర్ అండ్ ప్రొడ్యూసింగ్ వర్క్స్ ఇన్ ఆల్మోస్ట్ ఎవ్రీ లిటరరీ ఫార్మ్. ఆయన ఇంటర్వీన్ కానీ బిగినింగ్ ఆఫ్ 18th century తర్వాత 1700s తర్వాత 1730s అప్పట్లో ఆ టైంకి ఆయన థ్రైవ్ అయ్యాడు. అంటే 18th century బిగినింగ్ 14 కప్పులు పైనే కాఫీ తాగేవాడు ఒక రోజుకి, బ్లాక్ కాఫీ, అది కూడా ఆ రోజుల్లో యాక్టివ్గా బాడీ పెట్టుకుని వర్క్ చేయడానికి. ఈ వ్యక్తి అన్న స్టేట్మెంట్ ఏంటంటే చూడండి ఒకసారి. నా మరణం తర్వాత బైబిల్ గ్రంథము ఆ ఒక గ్రంథాలయంలో పెట్టుకునే ఒక చిన్న పుస్తకంగా, ఒక ఆబ్జెక్ట్గా, ఒక వస్తువుగా మారిపోద్ది. 100 years అంటే దాని ఉద్దేశం ఏంటి, ఇంకెవరు చదవరు, ఇంకా దీని మీద చాలా హిస్టరీ ఉంది. అది ఓల్డ్ లాంగ్వేజ్, ఓల్డ్ అప్లికేషన్స్, ఈ తరం వాళ్ళకి ఆ భాష కానీ ఆ యొక్క కల్చర్ కానీ ఆ అప్లికేషన్స్ కానీ అప్లై అవ్వు అని ఆయన ఉద్దేశం. బట్ వాట్ హ్యాపెండ్? ప్యారిస్ అంటే అప్పట్లో ప్రపంచంలో అంతకంటే గొప్ప ఆ సిటీ లేదు. ఫ్రాన్స్లో ప్యారిస్కి మించిన సిటీ లేదు. ఆఫీసు, ఇల్లు ఉన్నట్టు పెద్ద కాంపస్ ప్రెమైజెస్ ఉంది ఆయనకి. ఆ ప్రెమైజెస్లో ఆయన ఓల్డ్ ఏజ్కి వచ్చిన తర్వాత అందరూ వదిలేశారు ఆయన్ని. ఈ వాజ్ వెరీ రిచ్ మ్యాన్ యాక్చువల్లీ. వయసులో ఉండగా అనేక మంది స్త్రీలను అతను ఎలా పడితే అలా ప్రవర్తించాడు. తర్వాత అతను పెళ్లి చేసుకోలేదు, అతను జీవితాన్ని ఒక ఆర్డర్లో పెట్టుకోలేకపోయాడు. సరే, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. వృద్ధాప్యానికి వచ్చి మంచం ఎక్కిన తర్వాత ఆయన ఒక మాట అన్నాడు, నన్ను ఇప్పుడు దేవుడు మనుషులు కూడా వదిలేశారు. ఆయన హౌస్టెడ్ని తగిన రేటుకి బైబిల్ సొసైటీ వాళ్ళు కొన్నారు. ఏ బైబిల్ అయితే అక్కడితో అయిపోద్ది అన్నాడు. కరెక్ట్గా అదే 100 సంవత్సరాలకి అక్కడే మోడర్న్ ఇంగ్లీష్లోకి, మోడర్న్ ఫ్రెంచ్ భాషల్లోకి, మోడర్న్గా ఉన్నటువంటి ఫేమస్ వరల్డ్ భాషల్లోకి బైబిల్ని మోడర్న్ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేసి ప్రపంచమంతా హెవీగా సర్క్యులేట్ చేయడం స్టార్ట్ చేశారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అతని స్టేట్మెంట్ని దేవుడు రివర్స్ చేసి ఆయన 147వ కీర్తనలో చెప్పినట్లుగా వేగముగా దేవుని వాక్యం పరిగెత్తింది. ఇలాగూ చేసిన ఈ వ్యక్తి లాస్ట్లో మరి దేవుని రాజ్యానికి దగ్గరై కొందరిని పిలిచి ప్రార్థన చేయించుకుంటాడని తెలిసింది, కానీ మనకు అది ఎంతవరకు అనేది పూర్తిగా తెలియదు. మొత్తం మీద కన్ఫెస్ చేశాడు. ఈ కన్ఫెస్డ్ వన్ థింగ్, నన్ను దేవుడు విడిచిపెట్టారు, మనుషులు కూడా నన్ను ఇప్పుడు వదిలేశారని ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వగలిగాడు.